Hello and welcome to SKB Shots. Reverse fixture DC versus RCB. DC చిన్నస్వామికి వెళ్ళినప్పుడు ఫినిష్ చేయగలిగారు మ్యాచ్ని, గెలవగలిగారు అండ్ దెన్ జస్ట్ లాస్ట్లో గెలవగలిగారు వాళ్ళు. బట్ స్టిల్ ఆ గెలుపు తర్వాత మళ్ళీ ఒక భారీ స్కోర్ కొట్టిన తర్వాత ఇదే గ్రౌండ్లో 264 కొట్టిన తర్వాత దే లాస్ట్ ద మ్యాచ్. సో పుంజుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రివర్స్ ఫిక్స్చర్స్లో పుంజుకొని మళ్ళీ ఆ ప్లే ఆఫ్ సిరీస్లో ఇంకొక అడుగు ముందుకు వేయడానికి ఆ టాప్ స్పాట్ వైపు ఇంకొంచెం పరుగులు తీయడానికి పుంజుకోవాల్సిన అవసరం ఆర్సీబీకి కూడా ఉంది. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ డీసీ విల్ బీ కంప్లీట్లీ డిస్ట్రాట్. వాళ్ళకి అసలు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, చిరాకు ఉంటుంది, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఏంటిది అని చెప్పేసి ఎవరన్నా ఆ కసి ఉంటుంది, చెప్పాలనిపిస్తుంది ఒకరిని. అంత కొట్టిన అంటే ఒకళ్ళని ఇన్ ద సెన్స్ ఒక పర్టికులర్ ప్లేయర్ కాదు, ఎవరు పడితే వాళ్ళని అంత స్కోర్ కొట్టిన తర్వాత ఓడిపోవడం ఏంటి. అండ్ అక్షర్ పటేల్ అడ్మిటెడ్ ఓపెన్లీ ఫీల్డింగ్ చాలా దారుణంగా ఉంది, సో వీ డిజర్వ్ టు లూజ్ అని చెప్పాడు. సో అది వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టాక్టికలీ దే షుడ్ బి స్ట్రాంగ్ బాస్. చాలా పువర్ టాక్టిక్స్ కనిపిస్తున్నాయి అక్షర్ పటేల్ దగ్గర నుంచి. అది మనం ముందు మ్యాచ్ ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, మ్యాచ్ రివ్యూ చేసే అవకాశం రాలేదు, బట్ మాట్లాడుకున్నాం. సో దే నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ టాక్టికలీ కూడా. అండ్ ఇప్పుడు ఎంగిడే ఆడడానికి క్వశ్చన్ మార్క్ ఉంది. ఎంగిడే ఆడకపోతే జేమిసన్ కానీ చమిరా కానీ రావాలి. ఐ థింక్ స్టార్క్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ఫస్ట్. సో ఈ మ్యాచ్ గురించి మనకు తెలియదు. అండ్ అలాగే లాస్ట్ మ్యాచ్లో సరే కంకషన్ సబ్లో ఒక ఫారినర్ని అలౌ చేయొచ్చు కదా అన్నారు, కానీ యూ నేమ్డ్ 4 ఫారినర్స్ ఆల్రెడీ. సో 5వ ఫారినర్ వచ్చే అవకాశం లేదు, విచ్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. ఏం చేయలేని పరిస్థితి అది ముంబైతో కూడా జరిగింది, అన్ని టీమ్స్తో కూడా జరుగుతుంది. దట్స్ ద రూల్, దాన్ని ఇప్పుడు డిబేట్ చేయకూడదు. ఆర్సీబీ విషయానికి వస్తే 1 వీక్ లింక్ ఏదైనా ఉంది అంటే కనుక నౌ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఈస్ రోమారియో షెపర్డ్. ఎక్కడ వేసినా రన్లు ఇస్తున్నాడు, బ్యాటింగ్ పెద్దగా అవకాశం కూడా రావట్లేదు, ఎందుకంటే టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అంతా బాగానే చేస్తున్నారు. సో అతని ప్లేస్లో విల్ దే ప్లే డఫీ, బౌలర్స్తో వెళ్దాం అనే ఆలోచనలో ఉంటారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బ్యాడ్ ప్లాన్, ఎందుకంటే ఈ వికెట్ అలాగో కొంచెం కొట్టే వికెటే వస్తుంది కాబట్టి. షెఫర్డ్ ప్లేస్లో ఇఫ్ దే కెన్ గెట్ డఫీ, ఓ బౌలర్ ఎక్స్ట్రా ఉంటాడు, 2-3 ఓవర్లు లాక్కోవచ్చు అనే ఐడియా ఉంటుంది. హేజల్వుడ్ కెన్ బ్యాట్, భూవీ కెన్ బ్యాట్ ఎట్ 8 and 9 అని అక్కడ దాకా బ్యాటింగ్ వెళ్తుందా అనే డౌట్లు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇట్స్ అన్ ఆప్షన్, ఇట్స్ అ రిస్క్ వర్త్ టేకింగ్ అనేది నా ఫీలింగ్. ఢిల్లీ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. మీకు నిశంకన్ తీసేసి పృథ్వీ షాని ఆడించి గెట్ ఇన్ 2 ఫాస్ట్ బౌలర్స్. ఒకవేళ నిజంగానే అంతగా ఇబ్బంది ఉంది అనుకుంటే కనుక గెట్ 2 ఫాస్ట్ బౌలర్స్. అందులో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్. హకీమ్ నబీదార్ని తీసేసేసి యూ కెన్ గెట్ ఇన్ జేమిసన్, చమీరా. స్టార్క్ వస్తే స్టార్క్, చమీరా, ఎంగిడి వస్తే ఎంగిడి, స్టార్క్. అలా దే కెన్ డెఫినెట్లీ ట్రై దట్ ఆప్షన్, బట్ దే నీడ్ టు ట్రై బాల్స్. లేదంటే కనుక ఢిల్లీకి అయిపోయింది బ్యాండ్ బాజా బారాతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ టీం బ్యాలెన్స్ చూసినప్పుడు వావ్ ఈ టీం వెళ్తుంది అంటే అనుకున్నాం, కానీ అప్పుడే మాడుకున్నాం టాక్టికల్ ఏదో బిస్కెట్ టీం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇట్లాంటి పనులు చేస్తాను. ఇప్పటిదాకైతే బిస్కెట్ వైపు వెళ్తున్నారు, బట్ ఆ బిస్కెట్ని కుకీ చేసుకొని ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే కనుక ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో కీ బ్యాటిల్స్ ఆబ్వియస్లీ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు కేఎల్ రాహుల్, అండ్ హీ హాజ్ అ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఆర్సీబీ, ఎస్పెషలీ జాష్ హేజల్వుడ్. సో జాష్ హేజల్వుడ్ వర్సెస్ కేఎల్ రాహుల్ అనేది ఫస్ట్ బ్యాటిల్, ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, ఇంపార్టెంట్ బ్యాటిల్. తర్వాత ఆఫ్ కోర్స్ రజత్ పాటిదార్ అండ్ కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో కూడా వికెట్ తీయగలిగాడు. వాడు ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, వాడు వికెట్లు అయితే తీస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే కుల్దీప్ టేక్స్ వికెట్స్, మనం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్, చిన్నస్వామిలో జరిగిన మ్యాచ్ కూడా కుల్దీప్ డిడ్ వెల్. సో అఫ్ కోర్స్ ముఖేష్ వచ్చి అక్కడ రజత్ని లేపేశాడు కాబట్టి ఇంకొంచెం ఈజీ అయింది ఆ మిడిల్ ఓవర్స్లో బ్రేక్ వేయడానికి. బట్ స్టిల్ ఇక్కడ కుల్దీప్ కనుక బెటర్గా బౌలింగ్ వేసి రజత్ పాటిదార్ని కనుక ఆపగలిగితే డీసీ హాజ్ అన్ అడ్వాంటేజ్. రజత్ పాటిదార్ కొట్టాడంటే కనుక డీసీ హాజ్ నో ఛాన్స్, ఆర్సీబీ విల్ రన్ అవే. తర్వాత థర్డ్ అనేది ఇంకో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్లా కనిపిస్తుంది. డేవిడ్ మళ్ళీ చాలా మంచి ఫామ్లో బాగా హిట్టింగ్ చేస్తూ ఉన్నాడు. సో అతన్ని ఆపాలి అంటే కనుక నటరాజన్ టు డూ వెల్. సో నటరాజన్ వర్సెస్ డేవిడ్ అనేది ఇంకొక బ్యాటిల్. అఫ్కోర్స్ దేర్ ఆర్ మెనీ మోర్ బ్యాటిల్స్. మిల్లర్ టెరఫిక్ రికార్డ్ ఉంది ఆర్సీబీకి అగేన్స్ట్గా. సో మిల్లర్ భువీ ఆపుతాడా మిల్లర్ని, లేదంటే రసిక్ సలాందార్ ఆపుతాడా మిల్లర్ని అనేది ఒక అంశం చూసుకోవాల్సింది. అట్ ది సేమ్ టైం దేర్ స్టబ్స్, సుయేష్ ఏమైనా స్టబ్స్కి బాగా వేసే ప్రయత్నం చేస్తాడు. రిజ్వీ కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర. రాణా ప్లేడ్ ఫెంటాస్టిక్ నాకు లాస్ట్ గేమ్లో. సో ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఆర్సీబీకి ఉన్న బ్యాటింగ్ డెప్త్ సరే, ఈవెన్ ఇప్పుడు మీరు షెపర్డ్ని తీసేసిన సరే, కుర్నాల్ కొంచెం ఇఫీ కైండ్ ఆఫ్ అ బ్యాటర్ లాగా కనిపించిన, స్టిల్ యూ హ్యావ్ గాట్ కోహ్లీ, సాల్ట్ కానీ బెతల్ కానీ. ఆ తర్వాత మీకు పడిక్కల్, పటిదార్, జితేష్, డేవిడ్. సెటప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 6 ఉన్నారు కొట్టేవాళ్ళు. ఒకడు మామూలుగా కూడా మంచిగానే ఆడేవాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు, మావాడు ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అగైన్ కమిత్ ప్లేయర్లో మావాడు ఇంపార్టెంట్ టైంలో బాగానే ఆడతాడు బ్యాటింగ్. అండ్ లాస్ట్ టైం వీళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కృణాల్ పాండ్యా అండ్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ ఢిల్లీలో ఆర్సీబీకి మ్యాచ్ని గెలిపించేలా చేసింది. సో యూ కెనాట్ డిస్కౌంట్ కృణాల్ పాండ్యా. అదే డీసీ విషయానికి వచ్చేస్తే కనుక దే నీడ్ స్టెప్స్ టు ఫైర్, బట్ తను చాలా కిందకు కూర్చాడుతున్నాడు అనే ఫీలింగ్లో కూడా ఉన్నాను నేను. తర్వాత అగైన్ యూ నీడ్ అక్షర్ పటేల్ బ్యాట్ నుంచి బాగా రన్స్ రావాలి, లేదంటే కనుక ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఎనీ విచ్ వే. సరే లాస్ట్ టైం అయితే వాళ్ళకి అక్కడ దాకా బ్యాటింగే రాలి, అది వేరే విషయం. దే డి నాట్ బ్యాట్ టిల్ దేర్. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా వచ్చి టాప్ ఆర్డర్ బాగా ఆడే ప్రయత్నం చేసిందంటే కనుక ఢిల్లీ విల్ హ్యావ్
అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. బట్ ఫీల్డింగ్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి భయ్యా. ఫీల్డింగ్లో ఇబ్బందులు ఉన్నాయి సరే, ఎస్ వస్తే అడపాదడప 2-3 మ్యాచ్లు అటు ఇటు వస్తాయి, కానీ ఈ మధ్య ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిస్ ఫీల్డ్స్ అనేది బాగా పెరిగిపోయింది. అండ్ కుల్దీప్ అండ్ అక్షర్ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని బౌలింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. సో డీసీ టీం విషయానికి వచ్చేస్తే కనుక యూ హ్యావ్ అగైన్ ఐ థింక్ ఎంగిడి అవైలబిలిటీలో లేడు కాబట్టి, ఒకవేళ ఉన్నాడంటే కనుక ఎంగిడి అండ్ షమీర్ ఇద్దరు ఆడొచ్చు, అండ్ ఆకిబ్ పక్కకి వెళ్తాడు, పృథ్వీ షా పైకి వస్తాడనే ఫీలింగ్లో ఉన్నాను నేను. అదర్వైజ్ ఇట్ విల్ బి కేఎల్ రాహుల్, పాతం నిశంక, ఆ తర్వాత యూ హ్యావ్ నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, ఆకిబ్ నబీదార్. తర్వాత యూ హ్యావ్ కుల్దీప్ యాదవ్, ముఖేష్, నటరాజన్, దుష్మన్ జమీరా కానీ, జేమ్సన్ కానీ. ఇంగిడి వచ్చేస్తే మరీ మంచిది, బట్ చూడాలి ఎంతవరకు రికవర్ అవుతున్నాడు, ఎలా ఉన్నాడు. పడ్డాడు, తల మీద పడ్డాడు కాబట్టి ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఆర్సీబీసీ సాల్ట్ బెతల్లో ఎవరో ఒకళ్ళు చేస్తే, తర్వాత కోహ్లీ అండ్ పాటిదార్ బాగానే ఉన్నారు. ఆ తర్వాత డేవిడ్, జితేష్, కృణాల్ బాగానే ఉన్నారు. ఇక్కడే సమస్య వచ్చింది, ఆ 1 ఓవర్ ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. ఈ పిచ్ బెల్టర్ పిచ్చే, ఇది బాగా రన్లు తెచ్చే పిచ్చే, కొంచెం ఆగొచ్చే పిచ్ వచ్చినా ఏ పిచ్ వచ్చినా ఇట్స్ షార్ట్ బౌండరీ ఉన్న పిచ్. సో యూ కెన్ డెఫినెట్లీ బ్యాక్ యువర్ సెల్స్ డూ వెల్. పైగా ఇది ఈవినింగ్ గేమ్, సో అందుకే యూ కెన్ డెఫినెట్లీ గెట్ షెపర్డ్ని తీసేసి యూ కెన్ గెట్ డఫీ ఇయర్. ఒకవేళ కనుక షెపర్డ్ బ్యాటింగ్ కూడా మాకు పెద్దగా యూజ్ అవ్వట్లేదు అనుకుంటే దట్స్ అ గ్యాంబుల్. మన గ్యాంబుల్ తీసుకుంటారనేది చూడాలి. సో ఆ ఒక కాలే అది. సో కోహ్లీ సాల్ట్ కానీ, బెతల్ కానీ, పాటిదార్, ఆ తర్వాత కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, డఫీ, భువీ, హేజల్వుడ్, సుయష్, రసిక్ సలాందార్. సో ఈ సెటప్తో వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బాగానే మంచిగానే ఆర్సీబీ లైనప్ అనేది కనిపిస్తుంది. ఎస్ వీళ్ళిద్దరి మధ్య అన్ప్రెడిక్టబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ అగైన్ జాష్ హ్యాజ్ అ బ్యాడ్ డే దెన్ డీసీ గెలిచే అవకాశాలు పెరిగిపోతుంటాయి. జాష్ హ్యాజ్ అ బ్యాడ్ డే అంటే బ్యాడ్ డే వాళ్ళు ఒక గేమ్ చేంజింగ్ ఓవర్ ఇచ్చినా కూడా అది గుడ్ డేనే జాష్ హేజల్వుడ్కి, ఎందుకంటే ఇట్స్ అ ఫార్మాట్ లైక్ దట్. సో అలాంటిది ఉండాలి. రజత్ పాటిదార్ని ఆపగలగాలి. కోహ్లీ విల్ వాంట్ టు డూ వెల్ ఇన్ అరుణ్ జైట్లీ స్టేడియం. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఎలాగైతే చిన్నస్వామికి వచ్చి నేను బాగా చేశా కమాన్ యోయో అంటాడు, కోహ్లీ కూడా అక్కడికి వచ్చి నేను బాగా చేశా, బాగా ఆడేసి అక్కడ చోలే కుల్చే తినడానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఫీల్డ్ రియలీ వెల్. ఎడ్జ్ పరంగా చెప్పాలంటే స్టిల్ ఐ విల్ సే ఆర్సీబీకి స్లైటెస్ట్ ఆఫ్ ది ఎడ్జ్ ఉంది. అండ్ అగైన్ డీసీ కూడా టు ఎంజాయ్ ఒక రకంగా ఈ ఫేవరబుల్ రన్అప్ లేకపోతే ఆర్సీబీని డబుల్ వ్యామీ కొట్టామని ఒక ఆలోచన అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దే లాస్ట్ 4 games బట్ స్టిల్ దే కెన్ మేక్ ఇట్ ద ప్లే ఆఫ్స్ ప్రొవైడెడ్ అది జరగాలి అంటే కనుక ఇక్కడే దీన్ని సరైన రీతిలో యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. క్యాప్టెన్సీ పరంగా పాటిదార్ వేరే లెవెల్లో ఉన్నాడు. అక్షర్ పటేల్ స్ట్రగ్లింగ్ ఈజ్ ఆన్ అండ్ ఆఫ్గా కనిపిస్తున్నాడు. హీ నీడ్స్ టు పర్ఫామ్ వెల్. బౌలింగ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అక్కడ రైట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా అతనే బాగా బౌలింగ్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. ప్రాబబ్లీ సుయాష్ ఉంటే ఈ షుడ్ కమ్ అండ్ టేక్ ఆన్ సుయాష్, అది కూడా ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ క్యాప్టెన్సీ టెస్ట్ ఆల్సో అక్షర్ పటేల్కి. అందుకే ఇఫ్ ఆర్సీబీ లూజెస్ దిస్ దే విల్ ఫీల్ 2 పాయింట్లు అనవసరంగా ఇచ్చేసామని. మీరేమనుకుంటున్నారు చెప్పండి.